ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లోనే ఈజీగా ఎగ్ రైస్ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించాను. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ వీడియోలో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లో పెట్టుకోవాలి. దీనిలోకి 3 గరిటెల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఇక్కడ నేను 4 గుడ్లు తీసుకున్నాను. గుడ్లని ఈ విధంగా అనుకోవాలి. అడుగును గట్టిపడిన తర్వాత గరిటెతో నెమ్మదిగా ఇంకొక వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చక్కగా అంతా ఈ విధంగా వేయించుకోవాలి. వేపుకున్న దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఎగ్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇంట్లో మీకు అందుబాటులో ఏమి ఉంటే వాటితో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనిలోకి ఇంకాస్త నూనె కూడా వేసుకొని ఇంకొక స్పూన్ నూనె వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక క్యారెట్ తురుము, క్యాప్సికము, కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఒక క్యారెట్ తీసుకున్నాను. క్యాప్సికమ్ హాఫ్ తీసుకున్నాను. అంటే మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ వెజిటేబుల్స్ కూడా మీకు అందుబాటులో అయితే యాడ్ చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇవి వేగడం కోసం కొంచెం ఒక పావు స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి ఇవన్నీ కూడా కాస్త వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు ఉంది కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ వెజిటేబుల్స్లోకి వేసేసుకొని మొత్తం చక్కగా కలుపుకొని ఇంకాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత దీనిలోకి ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. దీనిలోకి నేను 2 స్పూన్ల కారం తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీరు తినేదాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత గరిటతో అడుగు నుంచి మిక్స్ చేసుకోవాలండి. అడుగు నుంచి ఈ విధంగా కలుపుకోవడం వల్ల అన్నం అంతా కూడా ఈ ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది. ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఇంకాస్త వేయించుకోవాలి. అన్నం మొత్తానికి గరం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. హైలో పెట్టుకొని కలుపుకోవాలండి. ఈ హైలో పెట్టుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్ టైప్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా దీనిలోకి కొత్తిమీర కూడా వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ఎగ్ రైస్ని క్విక్గా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా చేసి పెట్టొచ్చండి. టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.